Are you ready to completely transform your body and your life? Experience 28 days to see the results. It is fully guaranteed. Fully guaranteed. Call or WhatsApp us today. ముంబై మహానగరం ఎప్పుడు వేలాది మందితో కిటకిటలాడే వీధులు, ముఖ్యంగా పండుగలు, ఊరేగింపులు వస్తే జన సందోహం అంతా ఇంత కాదు. అలాంటి ఒక పవిత్రమైనటువంటి ఊరేగింపుని లక్ష్యంగా చేసుకొని వేలాది మంది ప్రాణాలను తీయడానికి ఒక వ్యక్తి నిశ్శబ్దంగా కుట్ర పన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 15,000 విషపూరితమైనటువంటి క్యాప్సూల్స్తో ముంబైని శ్మశానంగా మార్చాలని చూశాడు. అసలు ఎవరా వ్యక్తి? అంత పెద్ద ఊరేగింపులో అంతమందికి విషం ఎలా ఇవ్వాలనుకున్నాడు? పోలీసులు ఈ పెను ప్రమాదాన్ని చివరి నిమిషంలో ఎలా ఆపగలిగారు? ఈ భయంకరమైనటువంటి కుట్ర వెనక ఉన్న అంతర్జాతీయ లింకులేంటి? ముంబైని వణికించిన ఆ సంచలన కుట్ర గురించి పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, దక్షిణ ముంబైలోని ఢోంగ్రీ ప్రాంతంలో మొహరం ఊరేగింపు కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంతోమంది భక్తులు ఆ ఊరేగింపులో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆ ప్రాంతంలోని ఒక అతిథి గృహంలో పూణేకు చెందిన 39 ఏళ్ల పెయింట్ వ్యాపారి ఫయాజ్ అక్కడికి వచ్చి దిగాడు. ఇక అతడి ప్లాన్ చాలా సింపుల్, కానీ అత్యంత ప్రమాదకరమైనది. ఊరేగింపులో పాల్గొనే భక్తులకు తీవ్రమైన అలసట వస్తుంది. అది గమనించి వారికి అవి పెయిన్ కిల్లర్స్ అని చెప్పి, లేదా ఇమ్యూనిటీ బూస్టర్లని నమ్మించి తానే స్వయంగా ఉచితంగా పంపిణీ చేయాలని పథకం వేశాడు అతను. కానీ ఆ క్యాప్సూల్స్ లోపల ఉన్నది మందు కాదు, ప్రాణం తీసే అత్యంత ప్రమాదకరమైనటువంటి ఎలుకల మందు. అయితే పాపం పండినప్పుడు ఎంతటి క్రూరుడైనా దొరికిపోవాల్సిందే. తన ప్లాన్ అమలు చేయడానికి ముందే నిందితుడు ఫయాజ్ ప్రయోగాత్మకంగా ఒక వ్యక్తిని తన మాత్రను ఇచ్చాడు. ఆ వ్యక్తికి అది వేసుకున్న కొద్దిసేపటికే ఆ వ్యక్తికి తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు మొదలయ్యాయి. పరిస్థితి విషమించడంతో వెంటనే అలర్ట్ అయిన సదరు వ్యక్తి ఆ మాత్ర ఇచ్చిన ఫయాజ్ ప్రవర్తన పైన అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక సమాచారం అందుకున్నటువంటి ముంబై పోలీసులు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. డోంగ్రీలోని ఆ గెస్ట్ హౌస్ పైన మెరుపు దాడి చేశారు. నిందితుడు ఫయాజ్ ప్రేమ్జీని అదుపులోకి తీసుకొని అతడి గదిని సోదా చేయగా మొత్తం పోలీసుల మైండ్ బ్లాంక్ అయిపోయింది అక్కడున్న విషయాలు చూసి. అక్కడ ఏకంగా 14,900 విషపూరిత క్యాప్సూల్స్ సిద్ధంగా ఉన్నాయి. ముంబై పోలీసుల సత్వర స్పందనతో ఒక ఊహించని పెను విషాదం ఇప్పుడు త్రుటిలో తప్పింది. పోలీసులు నిందితును అదుపులోకి తీసుకొని విచారించగా అందులో నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ పూణే పెయింట్ వ్యాపారి సాధారణమైన వాడిగా కనిపించడం లేదు. గడిచిన కేవలం ఒక ఏడాది కాలంలోనే ఇతడు ఇరాన్, ఇరాక్ దేశాలకు ఏకంగా 19 సార్లు ప్రయాణించాడట. అంతేకాదు అతడి తల్లి, సోదరి ప్రస్తుతం ఇరాన్ దేశంలోనే నివసిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక సాధారణ వ్యాపారి ఇన్నిసార్లు విదేశాలకు ఎందుకు తిరిగాడు? ఈ సామూహిక విషప్రయోగం వెనుక ఏదైనా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల హస్తం ఉందా? లేక మరేదైనా విదేశీ కుట్ర ఉందా? లేక వ్యక్తిగత విద్వేషంతోనే ఒంటరిగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడా అనే కోణంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇప్పుడు విచారణను ముమ్మరం చేశారు. ప్రస్తుతం నిందితుడిపైన భారతీయ న్యాయ సంహిత కింద హత్యాయత్నం, విషప్రయోగం లాంటి అత్యంత కఠినమైనటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు. ఏదేమైనా వేలాది మంది ప్రాణాలను బలికొనాలని చూసిన ఈ భయంకరమైనటువంటి కుట్రను భగ్నం చేసిన ముంబై పోలీసులను ఇప్పుడు అభినందించాల్సిందే. అలాగే ఇలాంటి పండుగలు కానీ రద్దీగా ఉండే సమయాలలో గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే ఎలాంటి తినుబండారాలను, మందులను నమ్మకూడదని ఈ ఘటన మనకు మరొకసారి హెచ్చరిస్తోంది. ఎల్లప్పుడూ అలర్ట్గా ఉండండి, సురక్షితంగా ఉండండి.